వెళ్దాం. ఏంట్రా ఇదంతా? అంతా తెలిసిరా, బయట చెప్పారా? థ్యాంక్స్ రా. ఎలా రా? రూబేషా? నువ్వు రెస్ట్ తీసుకో, నేను వస్తాను. ఎలా ఉంది? బాగుంది. నీకోసమే యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేశాను. బజార్లో కొన్ని ఎలా అబద్ధం ఆడుతున్నాడు చూడు వీడు. కృష్ణ రే, నువ్వు ఎప్పుడెళ్ళావు యూఎస్కి? పాస్పోర్ట్ చూపించు. ఏంటిదో కాన్సరింగ్ తీయని చూసినట్టు షాక్ అయిపోతున్నారు. రిలాక్స్. రే, నీ మొహం చూస్తేనే తెలుస్తుంది నన్ను చూసి భయపడుతున్నావని. నిన్ను కొడదామని నీ ఇంటికి వెళ్తే నువ్వు ఇక్కడే ఉంటావన్నారు. వస్తే నువ్వు ఇక్కడే సోచ్ చెప్తూ ఉన్నావు. సరే, అవన్నీ వదిలే. చూడు, 15 నిమిషాలు కొట్టి వెళ్ళిపోతా, ఓకేనా? ఇదిగో, నేను నిన్ను కొట్టాను. అవును. దానికి నీ ఫ్రెండ్ నన్ను కొట్టాడు. కొట్టాడు, అంతే, అయిపోయింది. దాంతో దీన్ని ఆపుండొచ్చుగా. మరి ఏం పీకుతోను నా ఫ్రెండ్ మీద మనుషులతో అటాక్ చేయించావరా? నిన్ను కొడితే దానికి నొప్పిగా ఉంది, దాన్ని కొడితే నీకు నొప్పిగా ఉందా? రే, 10 రోజులు ప్రేమించుకొని 11 రోజులు విడిపోయే మీకే ఇంత నొప్పిగా ఉంటే 10 రోజులు గొడవ పడ్డా కూడా 11 రోజులు చూడగానే వచ్చి వాటేసుకుంటూ ఉంటాడే నా ఫ్రెండ్. వాడి మీదకి మనుషులు పంపించావే, నాకెంత నీకు నాకే సమస్య. సౌమ్య ఏం చేశాడే? వాడికి మనుషులతో కొట్టించాడు. అరే, అబ్బా, నీకు కాన్ఫిడెన్స్ ఎక్కువైందే. నువ్వు చెప్పేవని నేను ఇంకా నమ్ముతాను అనుకుంటున్నావా? దీన్ని ఎప్పుడైతే ఆ బాత్రూంలో ఈ వెతతో చూసానో మొత్తం అంతా అప్పుడే అయిపోయింది. చూడు, పెళ్లి తర్వాత ఇంకొకరితో సంబంధం పెట్టుకుంటే అది మాత్రమే అక్రమ సంబంధం కాదు. ఒకరిని లవ్ చేస్తూ ఇంకొకరికి హోప్ ఇస్తారు కదా, అది కూడా అక్రమ సంబంధమేనే. ఇంతకుముందు నేను చూసినప్పుడల్లా పేజీలు పేజీలుగా కవితలు రాయాలనిపించేది. ఇప్పుడు నేను చూస్తుంటే 10 బీప్ సాంగులు రాసి ఒకే టైంలో విడుదల చేద్దాం అనిపిస్తుంది. కాకపోతే ఒకటి, కోర్టు కేసును తిరగాలని చూస్తున్నాను. కానీ నీకోసం సూసైడ్ చేసుకుందామని చూశాను చూడు, నాకు బుద్ధి లేదే. నాకు మాత్రమే కాదు, లవ్ కోసం సూసైడ్ చేసుకునే ప్రతి కుర్రాడికి బుద్ధి లేనట్టే. సౌమ్యగాడికి ఏం కాలేదు కాబట్టి నేను వదిలేస్తున్నాను, లేదంటే పిండేసి ఉండేవాడిని. ఇలా చూడు, ఇకెప్పటికి నీ మొహం చూడను. వీడితో సక్రమంగా. కృష్ణ, ఒక్క నిమిషం. నేను ఎందుకు ఇలా మారాను ఒక అమ్మాయిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అది నాకు ఇంకా అవమానంగా ఉంటుందని నేనేమీ మాట్లాడలేదు. లవ్ లో నీ అంత సిన్సియర్ గా నేను లేను. సారీ. ఆల్ ద బెస్ట్. విని, మా వాళ్ళందరికీ ఫోన్ చేసి విని ఏం చేస్తానో చూడు. మగాడివైతే ఒంటరిగా వెళ్ళి వాడిని కొట్టు, మనుషుల చేత కొట్టించుకో. ఇక్కడ నడకుండా ఏదైనా చేసావో. రిమైండ్ అయిన ఖైదీని 90 రోజుల తర్వాత బయటికి తీసుకురాగలం. కానీ ఈ కేసులోంచి బయటపడాలంటే హత్య చేసిన వాడు సరెండర్ అయ్యి ఫ్రెండ్ కి దీనికి సంబంధం లేదని చెప్పాలి. ఎందుకైనా మంచిది మీ ఫ్రెండ్ ని జైల్లో వెళ్ళి చూసిరండి. మీ వాళ్ళని మీరు చూడాలంటే లోపలికి వెళ్ళి సంతకం పెట్టి వాళ్ళని చూడొచ్చు. ఏదైనా మాట చెప్పావో అంతే. చూడండి, ఇదిగో ఇక్కడ ఉన్నాం. చూడండి, వాడిని తీసుకొచ్చావే. ఏమంటున్నారు? వాడిని తీసుకొచ్చావు. ఏం వినిపించట్లేదండి, గట్టిగా చెప్పండి. నన్ను తీసుకొచ్చారని వాడు అడుగుతున్నాడు. నేను బయట వెయిట్ చేస్తాను. ఏమండి, మీకేది ఎప్పుడు మాట్లాడాలో తెలీదా? అసలు ఆలోచించరా? వాడిని ముందు పంపిస్తావా లేదా? వద్దులేమ్మా, నేను బయట ఉంటాను. అది కాదు, నా మీద కోపంగా ఉన్నాడు. మీరు మాట్లాడరండి. ఆడెళ్ళకపోతే నేను లోపలికి వెళ్ళిపోతాను. సరే, టైం అయింది, అందరూ బయలుదేరండి. నౌసద్దు, టైం అయింది. నౌసద్దు నిద్రపోతున్నాడండి. ఇప్పుడు బాగానే నిద్రపోతాడు. ఎంతమంది మాట్లాడుతున్నా హాయిగా నిద్రపోతున్నాడు. ఇంట్లో మన ఇద్దరు గుసగుసలు ఆడుకుంటే మాత్రం లేచిపోతాడు. కాస్త నోరు మూసుకోండి. అన్నయ్య, మీరు అపార్థం చేసుకోకండి. తనేదో కోపంలో ఉన్నాడంతే. చిచిచి, నేనేం తప్పుగా అనుకోలేదు. వాడి పరిస్థితిలో నేనున్నా అలాగే చేసేవాడిని. ఏమైనా చెప్పాడా?
ఆ ఎవరో రాక్ అని అతని హత్య చేశాడని చెప్తున్నాడు. ఈ విషయం పోలీసులతో చెప్దాం అనుకుంటే జైల్లో ఉన్న తన మనుషులు చంపేస్తామని బెదిరిస్తున్నారట. ఏంటి రాకా? వాడుండే చోటు గురించి ఏమైనా చెప్పాడా? చెప్పాడు భయ్యా, కానీ అక్కడికి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. ఇక్కడున్న వాళ్ళంతా పక్క లోకల్ అక్కిస్ట్లే. ఒక్కొక్కడి మీద 10-15 కేసులు ఉన్నాయి, ఇంక్లూడింగ్ మీ. ఎవరన్నా మీనా? ఆడరౌడియా? అయ్యే మీ అంటే నేనునా? ఓహో మీరా? అద్దకున్న వాళ్ళు కాల్ చేయకపోతే చెప్పానా, చీప్ అండ్ బెస్ట్ గా చేసి పెడతానా? తప్పకుండా దీనికి పోయి చెప్తాను. రాక్ దగ్గరికి వచ్చావా? ఇప్పుడు నేను చెప్పేవి రాక్ చెప్పకూడదు. ఏమన్నా అనుకుందా? సైలెంట్ గా రావయ్యా, నన్నే గెలుపుతున్నాడా? నమస్తే మామా. రారా 50 పైసలు. విషయం ఏంటి? అనే ఇదే చెంబెత్తకెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడా? వచ్చిన వెంటనే వెళ్ళాడు. అయ్యా బాలే చెప్పారులే. ఒక ముఖ్యమైన విషయంగా అన్నని కలుద్దామని వస్తే ఇలా మాట్లాడతారా? నైస్ ట్రావెల్. నా నమస్తేనా. ఏంట్రా? అదే లాయర్ పంపించాడు కదనా, అతకున్న వాళ్ళని కాల్ చేపెట్టాలని, అందుకే వచ్చారనా. ఏ సార్ మాట్లాడరా. కమ్ క్లోజ్ అప్. నెసపాకంలో మీరు ఒక మర్డర్ చేశారు కదా, అందులో ఇరుక్కున్న మైతిని ఫ్రెండ్ నేను. మీరు వచ్చారంటే వాడిని రిలీజ్ చేస్తారట. లాయర్తో కూడా మాట్లాడాను, ఆయన ఓకే అన్నారు. మీకు ఎంత కావాలో అడగండి. అన్నా అలా చూడకన్నా, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. అద్దకున్న వాళ్ళని ఖాళీ చేయించాలని చెప్పాడన్నా, వేరే తెలీదు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎంత డబ్బు ఉందిరే? ఇందులో ₹1,00,000 ఉన్నాయి. ఇది అడ్వాన్స్ గా ఉంచుకోండి. మిగతా డబ్బు సరెండర్ అయ్యేటప్పుడు ఇవ్వనా? ఇలా లెఫ్ట్ లోకి వెళ్ళి రైట్ లోకి వెళ్ళు, మెయిన్ రోడ్ వస్తుంది, అక్కడి నుంచి పారిపో. అన్నా దూరం అన్నా, ఇలా స్ట్రైట్ గా వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది. ఏంట్రా రేయ్, ఇద్దరిని కట్టిపడేయండిరా. భోజనం చేసి వచ్చి భూమి క్లియర్ కొడతా. అన్నా 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 వచ్చే అన్నా, నా ఫ్రెండ్ పాప అన్నా. అన్నా అన్నా ప్లీజ్ అన్నా. ఏ, ఖాళీ మనుషులు చుట్టుముట్టారన్నా. ఊ, పోరా చెత్త. అన్నా 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 దిగెత్తండ్రా. నీకు నాకు ఎప్పుడు మిస్డ్ కాల్ ఇచ్చాలో పో, ఇక నుంచి పారిపోతావురా. ఇక నన్ను వచ్చి కలవకురా బాబోయ్. సారీ సారీ అక్క. ఎక్కడికి వెళ్ళారా? నా వెనక వస్తే వెళ్ళాబోరా, మొత్తం అంతా వెతకండి. సరేనా? త్వరగా వెళ్ళండి. ఓకేనా? రే నువ్వు అటెల్రా. ఓకేనా? తమ్ముడు చాలా థ్యాంక్స్ అబ్బా. అయ్యో పర్లేదన్నా. అన్నా అన్నా ఏయ్, వదలరా. అన్నా ఏయ్, రానా వదలు. పోలీస్ స్టేషన్ వెళ్దాం. రానా రానా. ఏయ్, నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ చెప్తే పోలీస్ స్టేషన్ వెళ్ళమంటావా? అయ్యే, నిన్ను నరికి మిమ్మల్ని పారేస్తాను. చూస్తుంటే మీరు డ్రాడ్ తో పరిగెడుతున్నారు, మీరు నన్ను వేసేస్తారా? చాలా విచిత్రంగా ఉంది. ఎవరైనా చూస్తారా? అందుకే చెప్తున్నాను, పక్కకి రండి. అయ్యో కితకితలు వస్తున్నాయిరా. మీరు ఎలా వెళ్తారో చూస్తాను. అయ్యో కర్మ కర్మ, పెళ్లి చేసుకోవాల్సింది పోయి కార్తీక మసాలా పిచ్చి పట్టాలు తిరిగినట్టు తిరుగుతున్నారు. అది కూడా నా ఇంటి ముందు. థూ, ఏం మనుషులు. అన్నా అక్కడ చేసావు అలా చెప్తుందంటే. రే, నేను ఈ ఏరియాలో పెద్ద హిట్ విలన్ రా. చివరికి నన్ను ఐటమ్ గాని చేసేసావురా. వదలరా. అబ్బో అన్నా. అయ్యయ్యో. రే వాడు ఎక్కడ రా? ఎక్కడ? ఎక్కడ కనిపించలేదు. సరే వెళ్ళి వెతకండి. సరే పద రే పద.